హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో అయితే నా ఓల్డ్ సారీ, ఇక్కడ నేనైతే ఏదైతే సారీ కట్టుకున్నానో పిక్లో ఆ సారీతో మా పాప కోసం ఇలా అయితే ఒక లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశాను. అలాగే నేను కూడా ఒక టాప్ అయితే కుట్టుకున్నాను. అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ కోసం అయితే ముందుగా ఇక్కడ నా ఓల్డ్ సారీ మరియు నా ఒక బ్లౌజ్లో మిగిలినటువంటి ఇక్కడ ఏదైతే బార్డర్ కనిపిస్తుందో ఆ బార్డర్ రెడ్ కలర్లో ఏదైతే బార్డర్ కనిపిస్తుందో ఆ బార్డర్ పీస్ని అయితే తీసుకున్నాను. అండ్ లైనింగ్ కోసం అయితే నా దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పీస్ని యూజ్ చేశాను యోక్ పార్ట్ కోసం. ఈ పార్ట్ని అయితే ఈ లాంగ్ ఫ్రాక్ని అయితే కుచ్చులు పెట్టి డిజైన్ చేస్తున్నాను. సో కుచ్చులు మనం ఎక్కడైతే మెయిన్ క్లాత్కి పెడతామో దాని లోపల లైనింగ్ కోసం అయితే నేనైతే పాలిస్టర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. 5 years పిల్లలకైతే ఆల్మోస్ట్ ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి. మీకు కొద్దిగా లూజు టైట్ ఏమైనా ఉంటే మనం కావాలంటే కుట్లు ఇప్పి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ముందుగా పాప అయితే యోక్ పార్ట్ యొక్క పొడవు అయితే చూస్తున్నాను. ఇక్కడ పొడవు అయితే పాపకు 12 inches సరిపోతుంది. మనం మిగతా మొత్తం కూడా కుచ్చులు పెడతాం కదా, సో కింద మనం నడుము దగ్గర నుండి కిందికి మిగతా క్లాత్ను 24 inches తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 12 inches తీసుకున్నాను, ప్లస్ 1 inch అయితే ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడికి మనమైతే ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు ఆల్మోస్ట్ ఒక 8 years పిల్లల వరకు అయితే ఇలానే తీసుకుంటే సరిపోతుంది. మనం షోల్డర్ అయితే ఇక్కడ నేనైతే పాపకి షోల్డర్ 5 inches తీసుకున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 5 inches తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు మనమైతే చెస్ట్ లూజ్ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అయితే 24 పాపది. సో పాప 24 అంటే ఇందులో మనం 4th one తీసుకోవాలి. ఇక్కడ మనం క్లాత్ని 4 foldings వేసాం కదా, అందుకే ఒక్కొక్క పార్ట్ వైజ్గా మనము తీసుకోవాలి. సో ఇక్కడైతే 24లో 4th one అంటే 6 inchesకి అయితే మనం మార్క్ చేసుకొని ప్లస్ మళ్ళీ 2 or 3 inchesకి మనం ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. అండ్ పిల్లలకు చెస్ట్ లూజ్ అనేది ఏముండదు, చెస్ట్ ఏముండదు కాబట్టి చెస్ట్ లూజ్ మరియు మనకు నడుం లూజ్ కూడా పిల్లలకు ఆల్మోస్ట్ అయితే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ నెక్ వచ్చేసి అయితే నేను 2 inchesకి మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ డౌన్ వచ్చేసి అయితే 4 inchesకి అయితే తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా నేనైతే పాపకి ఏ డిజైన్ పెట్టట్లేదు, సో రెండు కూడా రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నెక్ అయితే 4 inchesకి తీసుకున్నాను. అలాగే ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి అయితే ఇక్కడ మనం పైన 2 తీసుకున్నాం కాబట్టి కింద 2.5 తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకి నెక్ రౌండ్ 1 inch తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 1 inch తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే 1.5 తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు అయితే ఆర్మ్ రౌండ్ ఇంకొక 1/2 inch అయితే తగ్గించుకోవాలి. 1 inch తీసుకుంటే సరిపోతుంది. మనకు ఫ్రంట్ పార్ట్ లో తీస్తాం కదా, సో అక్కడ మన ఫ్రంట్ పార్ట్ కోసం అయితే 1 inch తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఫస్ట్ అయితే ముందైతే 1.5 అయితే మెజర్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి 1 inch అని చెప్పాను కదా, సో 1/2 inch అయితే కట్ చేసుకోవాలి మనం లో తీసేటప్పుడు. అదైతే నేను వీడియోలో నెక్స్ట్ కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా అయితే మనము పిల్లలకు చెస్ట్ లూజ్ అండ్ నడుము లూజ్ సేమ్ అని చెప్పాను కదా, సో ఇక్కడ నడుము లూజ్ కూడా 6 inchesకి అయితే మార్క్ చేసుకున్నాను. పిల్లలకి చెస్ట్ లూజ్ మన నడుము లూజ్ అని సేమ్ చెప్పాను కదా, సో ఇక్కడ నేను ఇప్పుడు నడుము లూజ్ మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నడుము లూజ్ అయితే 6 inchesకి మార్క్ చేసుకున్నాను. అలాగే ప్లస్ 1 inch వచ్చేసి అయితే మనం బ్యాక్ డాట్కి మెజర్ చేసుకోవాలి. ఇంకొక 1 inch మనం ఖర్చుల కోసం అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. పైన చెస్ట్ లూజ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి మనం ఇక్కడ నడుము లూజ్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు అయితే లైన్స్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఏదైతే మళ్ళీ పక్కన మెజర్మెంట్ తీసుకున్నామో అక్కడ నుండి మళ్ళీ కింద కూడా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. మనకు అంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ బ్యాక్ డాట్ కోసం అయితే 4 inchesకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పాప కోసం కట్ చేసిన యోక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాం. ముందుగా మన పాప కుచ్చులు పెట్టడానికి మనకి ఎంత పొడవు అయితే కావాలి, లంగా సైజ్ అంటే లెహంగా సైజ్ ఎంతవరకు అయితే కావాలి అనేసి అయితే ముందు సారీలోంచి మనం క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. మనకు లెహంగాకు ఆల్మోస్ట్ ఒక 2.5 meters అయితే పిల్లలకు సరిపోతుంది. ఇక్కడ సారీని ముందుగా నేనైతే 2.5 metersకి మెజర్ చేసుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత సారీని 4 foldings పైన వేసుకున్నాను. ఇప్పుడు పాపకు మనం నడుము దగ్గర నుండి కాళ్ళ వరకు ఎంతైతే మెజర్ ఉందో చూసుకోవాలి. సో మా పాపకైతే 24 inches ఉంది. సో 24 inchesకి మార్క్ చేసుకొని ఈ క్లాత్ని అయితే 4 foldings వేసుకున్నాను కదా, సో అక్కడి వరకు అయితే కట్ చేసుకుంటున్నాను. 24 inches కట్ చేసుకున్నాను కదా, ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకొని మనం యోక్ పార్ట్ ఏదైతే ఉందో దానికోసం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుందాము. సో ఇక్కడ మనం ఈ సారీ పీస్ని 4 foldings అయితే వేసుకుంటున్నాను. ఇలా 4 foldings వేసుకొని మన లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని దీనిపైన వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ నెక్ అండ్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే కట్ చేయట్లేదు. ఇక్కడైతే మా పిల్లలు చూడండి, నేను కట్ చేస్తుంటే ఎన్నిసార్లు వచ్చి అయితే డిస్టర్బ్ చేస్తుంటున్నారు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసిన ఒక 4-5 టిప్స్ అయితే ఇందులో షేర్ చేస్తాను. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కొత్త వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ పైపన్ను పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందైతే ఇక్కడ ఈ లాంగ్ ఫ్రాక్కి కుచ్చులు అయితే పెట్టుకుందాము.
ఇక్కడ ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడైతే మనం ముందుగా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు క్లాత్ని అయితే వదిలిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా కొద్దిగా క్లాత్ని తీసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మీకు ఎంత సైజులో అయితే ఫ్రిల్స్ కావాలో అంత సైజులో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి జారుతుంది కదా, మనం ఇలా ముందే మనం పిన్స్ పెట్టేసుకొని సెట్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్గా అయితే మన బిగినర్స్కి అయితే సో కొద్దిగా ఫ్రిల్స్ పెట్టడం స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తుంది. మనం ఒక 1 or 2 డ్రెస్సెస్ కుట్టామంటే సో ఫ్రిల్స్ పెట్టడం ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. ఈ ఫ్రిల్స్ లేదా కుచ్చులో మనం ఒకసారి ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత ఒకసారి మిషన్ పైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. మనం ఇలా ఏంటి ఈ పిన్స్ పెట్టుకోకపోతే మనకు క్లాత్ అనేది జారుతూ ఉంటుంది. మన స్టార్టింగ్ కుట్టే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇలా పిన్స్ పెట్టుకుంటే అయితే మీరు జస్ట్ ఒక 1 or 2 minutesలో అయితే కుట్టేస్తారు. ఇక్కడైతే చూడండి, కుట్టేసిన తర్వాత ఎంత మంచిగా కుచ్చులు మనకు ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం యోక్ పార్ట్ని అయితే స్టిచ్ చేద్దాము. ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్కి పైన పార్ట్ని అయితే ముందైతే స్టిచ్ చేద్దాము. ఇక్కడ దీనికోసం అయితే మనం మెయిన్ క్లాత్ని అంటే ఎటువైపు అయితే మంచి వైపు ఉంటుందో క్లాత్కి చూసుకొని ఆ క్లాత్ మంచి వైపు ఉన్న సైడ్ మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నామో ఈ లైనింగ్ని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే క్లాత్ని జస్ట్ అంటే ఈ నెక్ని జస్ట్ అటాచ్ చేసి తిప్పేస్తున్నాను, మళ్ళీ సపరేట్గా నెక్ వేయకుండా. ఇలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది అనేసి అయితే ఇలా నెక్ చుట్టూ కూడా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే ఇలా చుట్టూరు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే ఇక్కడ నేనైతే ఒక టిప్ షేర్ చేస్తాను. ఇక్కడ మనం ఎక్కడైతే కూడా నెక్ అనేది మనం కుడుతూ ఉన్నప్పుడు మన క్లాత్ని తిప్పుతూ ఉంటాం కదా, మెయిన్గా కొత్త వాళ్ళు అయితే సూదిని కూడా లేపుతారు, అప్పుడు మనకు నెక్ అనేది రౌండ్గా రాదు. సో మనం ఎప్పుడైతే కూడా క్లాత్ని తిప్పి స్టిచ్ వేసుకుంటూ వస్తామో అప్పుడు ముందు అయితే మనం సూదిని కింద దించుకోవాలి. సూదిని దించుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం క్లాత్ని ఇలా తిప్పేసుకొని మళ్ళీ మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో అలా అయితే మనకంతా కూడా ఈక్వల్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో అక్కడి వరకు కూడా ఇలా సీజర్తో చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ని తిప్పేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా నెక్ కుట్టడం అయితే అయిపోయినట్టే. ఇప్పుడు దీనిపైన అయితే మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. నేనైతే కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకో వైపు కూడా ఇలా మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ కుట్టడానికి ఇలా అన్నీ కూడా పిన్స్ పెట్టుకొని ఇక్కడ ఎక్కడైతే బ్యాక్ డాట్స్ ఇచ్చామో 4 ఇంచెస్కి సో అక్కడ ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇలా నేనైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి అయితే రెండింటి కలిపి అయితే ఇలా స్టిచ్ అయితే మొత్తం కూడా వేసుకొని అలాగే చుట్టూ కూడా కంప్లీట్గా కుట్టుకున్నాను. కొంచెమైనా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇదైతే ఈజీగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు ఆర్మ్ రౌండ్ అయితే ఫ్రంట్ పార్ట్కి మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలనేసి. సో ఇక్కడ నేనైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించి అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయింది కదా, ఇప్పుడు మనము అంటే కుచ్చోళ్ళ లంగా ఇప్పుడు మనం దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా మొత్తం కంప్లీట్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లంగాని అంటే ఈ లెహంగా మనకి ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా ఒక 2 ఫోల్డింగ్స్ వేసుకొని కరెక్ట్ మిడిల్లో మనం ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఇలా ఎవరు కట్ చేయరు, వన్ సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కుడతారు. కానీ అలా అయితే కొద్దిగా బిగినర్స్కి అయితే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ ఇలా కుట్టడం వల్ల అయితే ఈజీగా ఉంటుంది. ఇలా కరెక్ట్గా మిడిల్లో అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఒకసారి బ్యాక్ పార్ట్కి ఒకసారి ఈజీగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం మెయిన్ యోక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా అంటే దాన్ని మంచి వైపు పెట్టుకొని దానిపైనుండి ఇప్పుడు మన ఈ లెహంగాకి ఏదైతే కుచ్చులు పెట్టామో దీన్ని ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే కుచ్చులు పెట్టామో దీన్ని అయితే రివర్స్ పెట్టుకోవాలి. అప్పుడే మన కింద నేనైతే ఏదో ఫాల్ ఉంది కదా ఈ ఫాల్ కూడా నేనైతే విప్పలేదు సారీది, మళ్ళీ కింద ఇలాగో ఫోల్డ్ చేయాల్సి వస్తుందని. సో అందుకే ఇక్కడ ఫోల్డ్ చేయకుండా నేనైతే ఫాల్ని అయితే అలానే ఉంచేసాను. సో ఇక్కడ చూడండి స్టిచ్ చేశాక మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడైతే నేనైతే లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. ఈ లైనింగ్ జస్ట్ నేను మనం ఏదైతే ముందుగా ఫ్రిల్స్ పెట్టుకున్నామో అది ఎంత సైజు ఉందో జస్ట్ నార్మల్గా కొలుచుకొని దీన్ని ఏంటంటే ఆ పాలిస్టర్ క్లాత్ పైన వేసేసి నార్మల్గా కట్ చేసుకున్నాను, మెజర్మెంట్స్ ఏం లేకుండా. అండ్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ నేను ఎలా కుడుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా కుట్టడం వల్ల అయితే మనకు లోపల ఉన్నటువంటి కుట్టు అయితే కనిపించదు. మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్లో పెట్టుకొని దానిపైనుండి లైనింగ్ క్లాత్ వేసుకొని ఒకసారి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం కుట్టేయడం వల్ల మనకు ఇంతకుముందు మనం అటాచ్ చేసాం కదా కింద ఫ్రిల్స్ పెట్టేసి, సో అది ఫ్రిల్స్ పెట్టిన దీనికి మధ్యలో మనకు ఇలా కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు అనేది మనకు కనిపించకుండా ఉంటుంది. సో ఒకసారి అయితే చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి ఇప్పుడు దీన్ని లేపితే మనకి కుట్టు అనేది మిడిల్లో ఉంది. సో దీన్ని వేసేసాను కదా, ఇప్పుడు మన కుట్టు అయితే ఏం కనిపించట్లేదు.
ఇప్పుడు చూడండి లైనింగ్ కూడా అటాచ్ చేసేసాం కదా, సో ఎంత నీట్గా కనిపిస్తుందో. మనం ఇక్కడ లైనింగ్కి అయితే ఇలా చివర్లో అయితే ఒకసారి అయితే కుట్టు వేసుకోండి, దారాలు వెళ్ళకుండా ఉంటాయి. ఒకసారి చిన్నగా ఫోల్డ్ చేసి అయితే కుట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ కుట్టు వేయడం చూపించట్లేదు, మీరైతే వేసుకోండి. ఇలా ఒకవైపు అయితే కంప్లీట్గా కుట్టేసుకున్నాం కదా, సో అలానే ఇంకో వైపు కూడా కుట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేనైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకొని ఉక్సులు అయితే స్టిచ్ చేశాను. ఆ వీడియో అయితే నేను ఇందులో యాడ్ చేయలేదండి, ఆ క్లిప్ యాక్చువల్గా నేను తీయలేదు. సో ఆల్మోస్ట్ అందరికి కొద్దిగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే అది ఈజీగా తెలిసిపోతుంది అనేసి అయితే నేను చూపించలేదు, వీడియోలో ఎంత అవుతుంది అనేసి అయితే. సో దాని తర్వాత ఇక్కడ రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా 2 జాయింట్స్ అయితే వేసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ కుట్టేశాను ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ అండ్ హ్యాండ్స్కి ఎలా ఫ్రిల్స్ పెట్టానో అదైతే చూపించలేదండి. మీకు కావాలంటే ఎప్పుడైనా వీడియోలో అయితే తీసి పెడతాను, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అనేసి అయితే నేనే చూపించలేదు. నార్మల్గా ఇక్కడ అయితే హ్యాండ్స్ కట్ చేసుకొని చిన్న చిన్న పఫ్ స్లీవ్స్ లాగా అయితే పెట్టుకొని, మనకు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఏదైతే బ్లౌజ్ పీస్లో బ్లౌజ్ పీస్లోని బార్డర్ పార్ట్ అయితే కొద్దిగా వేసి గోట్లాగా వేసుకొని మనము ఏవైతే హ్యాండ్స్ నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఈ బార్డర్ని అయితే కొద్దిగా కట్ చేసుకొని ఇక్కడ మనకి ఏదైతే ఫ్రంట్ పార్ట్ వస్తుందో లాంగ్ ఫ్రాక్లో అక్కడ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి అటాచ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఈ డ్రెస్ లుక్కే మారిపోయింది. ఈ డ్రెస్ అంతా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాక నాకు ఈ నెక్ దగ్గర ఏదో బాగా సింపుల్గా అనిపించింది. అందుకే ఏదైతే ఇది బార్డర్ పీస్ ఉందో దాంట్లో కొద్దిగా చిన్న పీస్ని అయితే కట్ చేసుకొని ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అయితే ఇలా నెక్ దగ్గర అయితే అంతా స్టిచ్ చేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే ఏం పెట్టట్లేదండి, ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, మీరు కావాలనుకుంటే ఎవరైనా చూడండి. మన ఏ కుట్టేసిన బ్లౌజ్కైనా డ్రెస్కైనా కూడా మనం ఇంకేదైనా డిజైన్ యాడ్ చేయాలనుకుంటే ఇలా సింపుల్గా ఫ్రిల్స్ అయితే పెట్టుకొని మన హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. లుక్ అనేది అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఈ ఫ్రిల్స్ డిజైన్ అయితే ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కదా, సో మనం ఇలా నెక్కి అయితే పెట్టుకుంటే మనకు ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది. నెక్ మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఏంటైతే మన హ్యాండ్కి ఏదైతే మిడిల్ పార్ట్ ఉంటుందో అక్కడ మనం చిన్న కట్ ఇచ్చుకొని మార్క్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ మిడిల్లో నుంచి ఆ హ్యాండ్ జాయింట్ మిడిల్లో నుండి ఏదైతే మన హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ హ్యాండ్ మిడిల్ పార్ట్ని మనం కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి అయితే ఇటువైపు ఫస్ట్ ఒక వైపు కుట్టుకోవాలి, ఆ తర్వాత ఇంకో వైపు కుట్టుకోవాలి. అలా అయితే మనకు హ్యాండ్ అనేది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా ఉంటుంది. అండ్ మనం మెయిన్గా హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు అయితే ఒక విషయం అయితే అస్సలు మర్చిపోవద్దండి, హ్యాండ్స్కి అయితే లోతు తీసుకోవాలి. సో ఎవరికైనా హ్యాండ్స్కి లోతు తీయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఏదైనా కట్ చేసినప్పుడు చూపిస్తాను. లాస్ట్లో అయితే ఒక టిప్ చెప్తాను, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను ఆ స్టిచ్చింగ్ అయితే నా ఇంటర్లో ఉన్నప్పుడు అయితే సమ్మర్ హాలిడేస్లో నేర్చుకున్నాను. బట్ అప్పుడు మా ఇంట్లో మిషన్ అయితే లేదు. అప్పుడు జస్ట్ ఏదో అలా కొన్ని డేస్ అక్కడ హాలిడేస్లో ఒక 1 month ఉన్నప్పుడు అయితే అక్కడికి వెళ్ళి నేర్చుకునేదాన్ని. దాని తర్వాత అయితే మళ్ళీ ఎప్పుడు స్టిచ్ చేయలేదు. నా పెళ్ళైనాక కొన్ని డేస్ అయితే 1-2 సార్లు ట్రై చేశాను, బట్ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. సో ఇప్పుడు నావి మా పాప అయితే మంచిగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు తెలిసిన టిప్స్ని అయితే కింద షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నాకు తెలిస్తే నేను చెప్తాను, నాకు తెలియకపోతే తెలుసుకొని మరి చెప్తాను. అండ్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకు వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియోస్ అయితే నచ్చాయో వాటికి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మనం మెయిన్గా కుట్టేటప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకోవడం ఎలా అయితే మనకు వస్తుందో, మనం మెజర్మెంట్ తీసుకోవడం పర్ఫెక్ట్గా వస్తే మన బాడీ ఫిట్టింగ్ కూడా మనం కరెక్ట్గా అయితే ఇవ్వగలుగుతాము. ఇక్కడ నేనైతే పాప మెజర్మెంట్స్ అన్నీ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మన హ్యాండ్స్ దగ్గర నుండి అయితే ఇక్కడ నడుము దగ్గర వరకు ఒక స్ట్రైట్గా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒకసారి కొద్దిగా క్రాస్లో టర్నింగ్ ఇచ్చుకొని మన లైనింగ్ క్లాత్ని మెల్లిగా మొత్తం పక్కకు అనుకొని కొద్దిగా అంటే లైనింగ్ క్లాత్ని ఫస్ట్ కొద్దిగా కుట్టు వేసుకొని దాని తర్వాత మనం మెయిన్ క్లాత్ని అయితే కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్ని అయితే ఎండ్ వరకు అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల మనకు దేనికైతే సపరేట్ ఉంటుంది, మనం ఎప్పుడైతే డ్రెస్ వేసుకుంటామో అప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడైతే మీరు ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అలా ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ని అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనము ముందైతే మెయిన్ క్లాత్ని ఏదైతే స్టిచ్ వేసుకున్నామో దాన్ని లోపలికి అనుకొని మళ్ళీ ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ అయితే మొత్తం అయితే స్టిచ్ వేసుకోవాలి.
ఇలా ఒకసారి కంప్లీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుండి ఒక పక్కకైతే ఒక 2 స్టిచెస్ అయితే వేసుకోండి మన పై పార్ట్కి అయితే. అండ్ ఎప్పుడైనా కూడా మనం స్టిచ్చింగ్ వేసినప్పుడు మనం లాస్ట్ స్టిచ్ అయితే ఎండ్లో మరియు స్టార్టింగ్లో అయితే కంపల్సరీ వేసుకోవాలి. అలాగైతేనే మన కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అండ్ నేను పాపకి లాంగ్ ఫ్రాక్ కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత దీనిపైకి అయితే బెల్ట్ విత్ దుపట్టా సెట్ కూడా అయితే కుట్టాను. సో ఇప్పుడు ఎక్కువగా అదైతే పిల్లలకి ట్రెండింగ్లో ఉంది కదా, ఆ వీడియో కూడా ఇదివరకు అయితే అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. సో ఎవరికైనా కావాలంటే పిల్లలకు అయినా మన పెద్దవాళ్ళకైనా సో ఎలా కుట్టాలో మీకు ఒకసారి ఆ వీడియో చూస్తేనైతే క్లియర్గా అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దుపట్టా విత్ బెల్ట్ సెట్ వీడియో అయితే కింద లింక్ అయితే ఇస్తాను. సో ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే ఒకసారి చూడండి, ఈ లైనింగ్కి ఇలా ఫోల్డ్ చేసి మనం కుట్టడం వల్ల మన కుట్టనే కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. థ్యాంక్ యూ.